మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించేందుకు కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. మరొకవైపు గూడిపేట గ్రామంలోని జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. కల్లాల్లో ధాన్యం పోసి 20 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కల్లాలు దాలకు ఏ దాలకు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పంటలు వెంటనే మొన్న మా ఈ వర్షాలు అక్కడ వర్షానికి ఏది పంట తర్వాత బస్తాలు లోడ్ చేసి ఉన్నాయి. అలా నాట్లు అందరి ఫోన్ చేస్తే నష్టం జరిగింది మదర్ అంటే వచ్చి చూసిరు కానీ నష్టపరిహారం ఇస్తా అని మాట్లాడి ఎప్పుడు అందరు వచ్చిరు చూసిరు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. మరొక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూ అంశంపై 1 కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు హై లెవెల్ కమిటీని నియమించారు. ఇందులో సీఎస్, డీజీపీ, లా సెక్రటరీ అధికారులు ఉండనున్నారు. 1 కమిటీ సిఫార్సుల తదుపరి చర్యల కోసం ఈ 3 సభ్యులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి అంశం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తం మీద కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇందులో చాలా అంశాలతో కూడినటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కాసేపటి క్రితం హై లెవెల్ కమిటీని నియమిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తిరుమలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన తొలి దశలోనే ప్రచారాలను కొనసాగిస్తాము, అదేవిధంగానే భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆ రకంగానే ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి దోషులు ఎవరు, వాళ్ళపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదే కాకుండా భవిష్యత్తులో టీటీడీకి సంబంధించి ప్రొక్యూర్మెంట్ లో భాగంగా ఏదైతే నెయ్యి కొనుగోళ్లు, అదేవిధంగా ముడి సరుకుల కొనుగోళ్లు, ఇట్లా అన్న ప్రసాదాలకు సంబంధించి కొనుగోలు చేసేటటువంటి బియ్యం, ఇట్లా వీటన్నిటి మీద కూడా పర్ఫెక్ట్ గా నాణ్యతతో కూడుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే విధంగా దానికి ఏ విధంగా సిఫారసు చేయాలి, ఎటువంటి మార్గదర్శకాలు తీసుకురావాలి, ఇట్లా రకరకాల అంశాలపైన హై లెవెల్ కమిటీ టీటీడీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటారు. అందువల్లనే ఇట్లా 2 అంశాల్లో, ఒకటి కల్తీని ఈ దోషులపైన ఏ విధంగా ముందుకెళ్లాలి, వాళ్ళకి ఎటువంటి కఠిన శిక్షలు విధించాలి, అదే విధంగానే చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి. భవిష్యత్తులో ఇలా కల్తీ నెయ్యితో పాటు మిగిలిన అంశాలపైన కల్తీ నెయ్యి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో, అదేవిధంగానే ముడి సరుకుల కొనుగోలు ఇట్లా అన్నిటి మీద కూడా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారం లోపల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఈ లోపల టీటీడీ ఉన్నతాధికారులతో, పాలక మండలితో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ వ్యవహారాలకు సంబంధించి నివేదికలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలన చేసి దాని తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.